ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. మానవుని చిన్న చిన్న విజయాలు అతని అంతరాత్మ వైఫల్యాలు. అల్ప సుఖాలు తరచుగా దుఃఖాల మధ్యన విశ్రాంతినిచ్చే విరామస్థానాలు అంటారు శ్రీ అరవిందులు సావిత్రి మహాకావ్యంలో. విజయం సాధించడము, అప్పుడప్పుడు ఓటమి పాలవ్వటము అన్నది ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే స్థితి. విజయంతో వినయం పెంచుకుంటూ, ఓటమితో పాఠాలు నేర్చుకుంటూ సాగిపోతూ ఉంటే జీవితంలో సామరస్యత నెలకొంటుంది. పొందిన విజయంతో పొంగిపోయి అది మన ఘనతగా భావించినప్పుడు అహంకారం చోటు చేసుకుని అంతరాత్మ విఫలమవుతుంది. ఎందుకంటే అహంకారం ఉన్న చోట అంతరాత్మ ఉండదు. దుఃఖాల మధ్యన మనకు విశ్రాంతినివ్వటానికి తరచుగా చిన్న చిన్న సుఖాలు లభిస్తూ ఉంటాయి. సుఖాన్ని అనుభవించవలసి వచ్చినా, త్యజించాల్సి వచ్చినా ఒకే స్థితిలో స్వీకరించటం సమత్వాన్ని పెంచుతుంది. మన కోరికలను తీర్చుకోవటానికి, చిన్న చిన్న సుఖాలను పొందటానికి తరచుగా దుఃఖాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. మనసు ఒక సుఖాన్ని కోరుకున్నప్పుడు అది పొందలేని స్థితి దుఃఖానికి దారితీస్తుంది. మనిషి జీవితంలో నిరంతరము బాధ, సంతోషము, సుఖము, దుఃఖము, ప్రేమ, ద్వేషము, పొంగిపోవటము, కృంగిపోవటము ఇలాంటి వైరుధ్యాల మధ్యన పోరాటము జరుగుతూనే ఉంటుంది. పురోగమిస్తున్న కొద్దీ ప్రతి మెట్టులో మంచి చెడుల, న్యాయ అన్యాయాల, సత్యాసత్యాల, నైతిక అనైతికాల మధ్యన ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. భగవంతునితో అనుబంధం బలపరుచుకునే కొద్దీ వైరుధ్యాలను ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతుంది. అంతరాత్మపరంగా జీవితాన్ని ఎంపిక చేసుకుంటాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను మనకు అనుగుణంగా మార్చుకుంటాం. ప్రశంస, అవమానాలు, సుఖదుఖాలు, రాగద్వేషాలను సమంగా చూడగలుగుతాం. ఈ స్పష్టత పెరిగే కొద్దీ అహంకార ప్రదర్శన స్థానంలో ఒక నిశ్శబ్ద ఆత్మజ్ఞానం చోటు చేసుకుంటుంది. మనలో పెరుగుతున్న కాంతికి మూలం భగవంతుడే అని తెలుసుకుంటాం. మన జీవిత గమ్యం, మన జీవిత పరమార్థం మన లోపల ఉన్న దైవాన్ని కనిపెట్టడం, జీవితంలో ప్రతిఫలింపచేయటం అన్నది అర్థమవుతుంది. అంతవరకు జీవితంలో జరిగిన సంఘటనలు ఒక ప్రణాళిక ప్రకారము మనలను ఎటువంటి మలుపులకు తీసుకెళ్ళాయి అన్నది కూడా గ్రహిస్తాం. విజయంతో పొంగిపోవటాలు, వైఫల్యంతో కుంగిపోవటాలు, అవమానాలు, చిన్న చిన్న విరోధాలు, అనవసర భావోద్వేగాలు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అవర్ లైఫ్ ఈజ్ ఎ పారాడాక్స్ విత్ గాడ్ ఫర్ కీ అన్నారు శ్రీ అరవిందులు సావిత్రిలో. మన జీవితం ఒక విపరీతార్థం, దాని రహస్యాన్ని విప్పి పరిష్కారాన్ని చూపే తాళం చెవి భగవంతుడు. ఇది తెలుసుకున్నప్పుడు మనలోని ఘర్షణల, మనం చేసిన ప్రయత్నాల, జయాపజయాల్లోని అంతరార్థము అర్థమవ్వటం మొదలవుతుంది. చివరకు మనం ఎదుర్కొన్న విషమ పరీక్షలను జయించి బాధలను స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతాము. అపజయాల నుంచి మనకు లభించిన సహాయాన్ని ప్రశంసిస్తాము. మన జీవిత గమ్యము బోధపడుతుంది. ఇది మన జీవిత గమ్యం ఏమంటే మన లోపల బయట ఉన్న దైవాన్ని దర్శించటము, తెలుసుకోవటము, మనమే దైవం కావటము, మనలో దివ్యత్వాన్ని పెంచుకుంటూ దాన్ని ప్రపంచంలో ప్రకటించటము. ఇదే మన పుట్టుకకు ఉన్నత ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. వి ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ మస్ట్ బి ఈవెన్ యాజ్ హీ అన్నారు శ్రీ అరవిందులు సావిత్రిలో. మనం భగవంతుని బిడ్డలం. మన ప్రతి చర్యలో దివ్యత్వాన్ని సంతరించుకుంటూ ఆయన వలె కావాలి. మనం చేసే ప్రతి కర్మ, ప్రతి ఆలోచన దైవానికి సమర్పించాలి. ఇలా నిరంతర దైవ సంయోగంతో చైతన్యాన్ని పెంచుకుంటూ దివ్య చైతన్యాన్ని అందుకోవటము వ్యక్తిత్వానికి పరిపూర్ణతను సిద్ధింపజేస్తుంది. వ్యక్తి ఆత్మ దివ్య ఆత్మగా, సాధారణ జీవితం దివ్య జీవితంగా పరివర్తన చెందుతుంది. మన అంతరంగ పరిపూర్ణత జీవితంలో ప్రతిబింబించాలంటే సామూహికత కూడా దానికి తోడ్పడాలి. వ్యక్తి పరిపూర్ణత, సామూహిక పరిపూర్ణత ఒకదాని మీద ఒకటి పరస్పరము ఆధారపడి ఉంటాయి. వ్యక్తి పరిపూర్ణం కానిదే సమాజం పరిపూర్ణం కాదు. ఆత్మదర్శనము, సర్వజీవులతో ఏకత లేనిదే నిజమైన సంఘ సంస్కరణ జరగదు. సంస్కరణ అహంకారపూరితమై పెడదారి పడుతుంది. ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించిన వారు మానవజాతి శ్రేయస్సు గురించి సరైన అవగాహన కలిగి ఉంటారు. సమాజాన్ని ఏ విధంగా దాన్ని గమ్యం వైపు నడిపించాలో తెలుసుకొని ఉంటారు. వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఇతరుల అభివృద్ధికి తోడ్పడటమే వ్యక్తిగత పరిపూర్ణత.
భగవంతుని తెలుసుకోవాలని యుగాల తరబడి మానవ హృదయం ఆకాంక్షిస్తూనే ఉంది. ఈ ఆకాంక్షను అటు భౌతికవాదం గాని, ఇటు సన్యాసవాదం గాని పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాయి. దీనికి కారణము భౌతికవాదము, సన్యాసవాదం 2 భిన్న ధృవాలుగా ఎప్పటికీ కలవని సమాంతర రేఖలుగా పరిగణించబట్టని. వాస్తవానికి ఇవి 2 సత్యాన్నే ప్రకటిస్తాయి. కానీ అది సంపూర్ణం కాదు. కేవలం పాక్షిక సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తాయి. ఈ రెండింటిని సమన్వయం చేసే పరిపూర్ణతను సాధించినప్పుడే మనిషి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు, సంక్షోభాలకు పరిష్కారం దొరుకుతుంది. ఆధ్యాత్మికతకు, ఆత్మ అభివృద్ధికి పూర్తిగా ప్రపంచాన్ని సన్యసించి జీవితం నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. సామాజిక అన్యాయం మీద పోరాటం చేయకుండా ఉదాసీనత వహించటము ఆధ్యాత్మికత కాదు. అటువంటి ఆధ్యాత్మికత వల్ల ప్రపంచానికి ప్రయోజనమూ లేదు. జీవితాన్ని దైవంగా చూసి ప్రేమించకపోతే జీవితంలో ఆనందాన్ని పొందలేవు అంటారు శ్రీ అరవిందులు. అలాగే భౌతికవాదం అన్నంత మాత్రాన ఆత్మను విస్మరించడము సరికాదు. అంతరంగ సామరస్యతను సాధించలేనప్పుడు బాహ్య జీవితంలోని సామరస్యత సాధ్యం కాదు. మనిషి అంతర్ముఖుడయి ఆత్మస్పర్శను పెంచుకుంటూ తనలోని దివ్యత్వాన్ని కనుక్కోవాలి. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం. ప్రతి మనిషిలో దివ్యత్వం అన్నది తామర మొగ్గలాగా ముడుచుకొని ఉంటుంది. మనిషి వ్యక్తులతో, ద్వంద్వాలతో బంధాలను తెంచుకుంటూ ఉండే కొద్దీ ఒక్కొక్క రెక్క విచ్చుకొని ఆత్మ స్వచ్ఛమైన స్ఫటికంలాగా మెరుస్తూ బయటపడుతుంది. ఇలా కనిపెట్టిన దివ్యత్వాన్ని ప్రపంచంలో తన జీవన విధానంలో మనిషి ప్రతిఫలింప చేయాలి. ఇది ప్రపంచాన్ని వదిలితే సాధ్యం కాదు. ప్రపంచాన్ని తనలో కలుపుకుంటే సాధ్యపడుతుంది. ప్రపంచంలో మార్పు రావాలన్నా, రూపాంతరీకరణ జరగాలన్నా ప్రపంచాన్ని అంగీకరించాలి. మానవజాతి స్వర్ణ భవిష్యత్తుకు బాటలుగా 2 ఆదర్శాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఒకవైపు అంతరాత్మ సహాయంతో వృద్ధి చెందే వ్యక్తిగత పరిపూర్ణత, రెండవది వ్యక్తిగత పరిపూర్ణతతో ఏర్పడే పరిపూర్ణ సమాజం. ఇవి 2 పరిపూర్ణం కావాలంటే వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి. ఈ 2 ఆదర్శాలు సఫలమైనప్పుడు భూమి మీద దివ్య జీవనం నెలకొంటుంది. శ్రీ అరవిందుల పూర్ణయోగము భౌతిక లోకాన్ని, ఆధ్యాత్మికతను సమన్వయపరిచి వ్యక్తి జీవితంలో దివ్య చేతనను, దివ్య శక్తిని సాధించే లక్ష్యంతో ప్రతిష్ఠించబడింది. ఇది లౌకిక వ్యవహారాలను కూడా తన పరిధిలోకి తీసుకుంటుంది. కానీ ఎక్కడా ఆధ్యాత్మికతను మలినపరచదు. లౌకిక వ్యవహారాల్లో ఉంటూనే వ్యక్తి ఆత్మాభివృద్ధి కొరకు సాధన చేయటం, తద్వారా పొందిన శక్తిని సమాజానికి పంచటము శ్రీ అరవిందుల యోగ పరమ లక్ష్యం. స్వేచ్ఛ, సోదరత్వం అంతరాత్మకు చెందిన దైవరూపాలు. దివ్య జీవనం అంటేనే జ్ఞానమయమైన సామూహిక జీవనం. ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షోభాలు అనేకంగా ఉన్నప్పటికీ అది నిరాశావాదానికి దారి తీయకూడదు. దాని పరిష్కారం కనుక్కునే వైపుగా కృషి జరగాలి. వ్యక్తిలో చైతన్య మార్పు మాత్రమే దీన్ని పరిష్కరించగలదు. ప్రస్తుతం ఉన్న మనిషి పూర్ణ మానవుడు కాదు. చైతన్యము పరిపూర్ణమైనది కాదు. అర్ధ చైతన్య కారణంగా అన్ని రకాల భయాలు, ఆందోళనలు, స్వార్థము, కోరికలు, అహంకారాలతో పూర్తి ఆనందాన్ని అందుకోలేని స్థితిలో ప్రస్తుత మనిషి ఉన్నాడు. సాధారణ మానసిక చైతన్యంతో ఉన్న ప్రస్తుత మనిషి ఉన్నత చైతన్యాన్ని అందుకోవాలి. అప్పుడే పూర్తి ఆనందాన్ని పొందుతూ సంపూర్ణ జీవితాన్ని గడుపుతాడు. ఉపనిషత్తుల్లో చెప్పబడిన సచిదానందాన్ని చేరుకోవటానికి వేద ఋషుల కాలం నుండి తీవ్ర కృషి, తపస్సాధనలు జరుగుతున్నాయి. సచిదానందానికి మనిషిని చేర్చే అత్యున్నత సత్య చైతన్యాన్ని శ్రీ అరవిందులు అతిమానస చైతన్యం, సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అన్నారు. సాధారణంగా మానసిక స్థాయికి ఈ అతిమానసానికి మధ్యన వివిధ ఉన్నత చైతన్య తలాలు ఉన్నాయి. వీటిని హయ్యర్ మైండ్ ఉన్నత మనసు, ఇల్యూమైన్ మైండ్ ప్రకాశ మనసు, ఇంట్యూటివ్ మైండ్ అంతఃస్ఫూర్తి మనసు, ఓవర్ మైండ్ అధి మనసు, సూపర్ మైండ్ అతి మనసులుగా శ్రీ అరవిందులో విభజించారు. అతిమానస చైతన్యము ఈ అధిమానసిక స్థాయికి, ఓవర్ మెంటల్ కాన్షియస్నెస్కి, సచ్చిదానందానికి మధ్యన అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ సుప్రామెంటల్ కాన్షియస్నెస్ భూమి మీద ప్రతిష్ఠితమైనప్పుడే భూమి మొత్తము రూపాంతరం చెందుతుంది. సకల సమస్యలు, సంక్షోభాలు పరిష్కరించబడతాయి. అతిమానస చైతన్యాన్ని తాము వ్యక్తిగతంగా సాధించడమే కాకుండా దీన్ని భూమి మీదకు తీసుకురావడానికి ద్విశక్తి అవతారాలుగా శ్రీమాత శ్రీ అరవిందులు తమ జీవితాలను అంకితం చేశారు. దీని ఫలితంగా 1956 ఫిబ్రవరి 29న అతిమానస చైతన్యం భూమి మీదకు దిగి వచ్చింది. ప్రస్తుతము సమాజంలో అన్ని విభాగాల్లో మనం చూస్తున్న ఈ అసాధారణ నైపుణ్యము, మేధ, అద్భుత గ్రాహ్యత ఇవన్నీ కూడా అతిమానస చైతన్య ఫలితాలే. దీన్ని అందుకోవాలంటే మరి వ్యక్తి తనలో చైతన్యాన్ని పెంచుకుంటూ తనను తాను సంసిద్ధం చేసుకోవాలి. ఒక్కో ఉన్నత చైతన్యాన్ని అందుకుంటున్న కొద్దీ మనిషిలో శాంతి, ఆనందాలు నెలకొంటూ జీవితము సంపూర్ణ పద్మంలాగా వికసించుకుంటుంది. ధన్యవాదాలు.